హరే కృష్ణ. శతశ్లోకి భగవద్గీతలోని 11వ శ్లోకం సాంఖ్యయోగమైన 2వ అధ్యాయంలోని 40వ శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత శతశ్లోకి భగవద్గీత. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నిఘంటువు ఇహ మోక్ష మార్గమగు ఈ కర్మయోగమునందు అభిక్రమనాశ ప్రారంభించినది నిష్ఫలమగుట, న అస్తి లేదు, ప్రత్యవాయ దోషమును లేక విరుద్ధ ఫలితమును, న విద్యతే లేదు. అస్య ధర్మస్య కర్మయోగమనుడు ధర్మము యొక్క స్వల్పమపి లేశమైనను, మహతః గొప్పతైన, భయాత్ భయము నుండి, త్రాయతే రక్షించుచున్నది. తాత్పర్యము: ఈ కర్మయోగము ప్రారంభించినచో నిష్ఫలము ఎన్నటికీ కానేరదు. పూర్తి అగుటకు ముందుగా ఏ కారణము చేతైనను మధ్యలో నిలిచిపోయినను దోషము లేదు. ఈ కర్మయోగానుష్ఠానమును ధర్మము ఒకంతైనను గొప్పదైన జనన మరణ ప్రవాహ రూపమైన సంసార భయము నుండి రక్షించుచున్నది. ఇంకా పూర్తిగా తాత్పర్యం మనం తెలుసుకున్నట్లయితే, బుద్ధితో వివేకముతో కూడిన ఈ కర్మయోగము అనగా నిష్కామ కర్మయోగమును, ఆధ్యాత్మిక సాధనను ప్రారంభించుట వ్యర్థము కానే కారదు. అది తప్పక సత్ఫలములను కలుగజేయనట. ఒకవేళ ఏవైనా అవాంతరములచే మధ్యలో నిలిచిపోయినను దోషము లేదట. విత్తనమును నేలలో నాటిన పిదప చివరి వరకు దానిని జలముతో పోషించిన మాత్రమే ఫలితము చేతికి వచ్చును కదా. మధ్యలో ఎప్పుడైనా మనము జలము ఇవ్వకపోతే ఆ మొలక ఎండిపోయి ఫలమునివ్వదు. అలాంటిది కాదు ఈ నిష్కామ కర్మయోగము. ఎంత చేసినా అంత ఫలము ఒసంగునే కాని దానివలన దోషం ఎన్నటికీ కలుగదట. త్రాయతే మహతో భయాత్. వివేకముతో కూడిన ఈ కర్మాచరణము లేక నిష్కామ కర్మయోగము ఒకంత కావింపబడినను మహాభయము నుండే జీవుని కాపాడును అని వచింపబడినది. ప్రపంచంలో అన్ని భయముల కంటే గొప్ప భయము ఏది? మరణ భయము, జనన మరణ రూప సంసార భయము. మరి ఈ నిష్కామ కర్మానుష్ఠానము ఆ భయాలన్నిటినీ కూడా తొలగించి వేయుచున్నదట. చిన్న నిప్పురవ్వ అయినను ఘోర కంటకావృత మహారణ్యమును భస్మీభూతమొనర్చునట్లును, చిన్న ఓడ అయినను విశాల మహాసముద్రమును దాటించునట్లును ఈ పరమార్థ సాధన అయిన ఒకంతైనను ఘోర సంసార విపత్తు నుండి జీవుని కాపాడుచున్నది. కాబట్టి సాధకులు ఇక దిగులు పొందవలసిన పని లేదు. పూర్ణ స్థితిని మొట్టమొదట పొందలేకపోయినను తమ సాధనను విడవక ఆచరించుచూ ఉండవలెను. చిన్న పూజ అయినను, చిన్న మంత్రమైనను, ఒక్క పుణ్యకార్యమైనను దానిని గట్టిగా పట్టుకొని దాని యందు పరిపూర్ణ విశ్వాసమును ఉంచి ఆచరించుచుండినచో క్రమముగా అదియే సంసార సముద్ర తరణోపాయమై విలసిల్లునట. ఔషధము ఒకంతైనను పథ్యానుసారముగా చక్కగా సేవించినచో భయంకరమగు రోగము నుండి కూడా మానివేస్తుందో, కర్మయోగమును ధర్మము స్వల్పమైనను మహాసంసార భయము నుండి జీవుని పరిరక్షించును అని భగవానుడు ఈ శ్లోకంలో సెలవిచ్చిన విషయము సాధక లోకమునకు ఎంతయో ఆశ్వాసమును కలుగచేయుచున్నది. ఏలననిన ఈ అనంత సంసార సాగరము ఎట్ల ఈదగలమా? ఈ ఘోర తపస్సు ఎట్లు దాటగలమో? అయ్యో, మేము అన్ని ధర్మములు ఆచరించలేమే, నిరంతరము సాధన చేయలేమే,
అది ఆ ఋషులకే ఆ మునీశ్వరులకే చెల్లును తప్ప మాబోటి సామాన్యులు అంత తపస్సు ఎట్లు చేయగలరు అని ఈ ప్రకారముగా చింతించుచుండ జనులకు ధైర్యమునొసంగి మోక్షప్రాప్తికి సంసార భయ వినాశనమునకు చక్కని వరప్రసాదమును భగవానుడు ఇక్కడ మనకు ప్రసాదించినారు. కావున భగవద్ వాక్యములపై విశ్వాసముంచి నిష్కామ కర్మయోగమును ఆధ్యాత్మిక ధర్మమును ఒకంతైనను ఆచరించి జనులు బంధ విముక్తులగుదురుగాక. నిష్కామ కర్మమున ధర్మం యొక్క ప్రాశస్యమును వివరింపుడు అని మనకు ప్రశ్న వేస్తే, దానిని ప్రారంభించినచో నిష్ఫలము ఎన్నటికీ కాదు అని, కొంత ఆచరించి మధ్యలో నిలిపినను దోషము లేదు అని, కొద్దిగా ఆచరించినను గొప్ప సంసార భయమును తొలగించును అని మనం సమాధానంగా చెప్పుకోవచ్చు. మరి ఇంకొక ప్రశ్న, ఈ సంసార భయము నుండి తప్పించుకొనుటకు ఉపాయం ఏమిటి అని మనకి కలిగితే దానికి సమాధానము వివేకయుక్తమగు కర్మాచారణం. అంటే ఈ నిష్కామ కర్మానుష్ఠానమే మనకి అది చుక్కాని నావ లాంటిది అని సెలవిచ్చారు పరమాత్మ. ఉత్తమ కర్మయోగి యొక్క స్థిర చిత్తమునకును భోగాసక్తుల చంచల మానసమునకును గల భేదమును చూపుచున్నారు పరమాత్మ. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై. భగవద్గీత చదువుదాం, మన తలరాతను మనమే మార్చుకుందాం.